సాయినాథ కళా సమితి ఇంటర్నేషనల్ డాన్స్ స్కూల్ సంగీత నృత్య శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. సంస్థ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణ శిబిరంలో నేర్చుకున్న శాస్త్రీయ పాశ్చాత్య నృత్య రీతులను శిక్షకులు ప్రదర్శించారు. వాళ్ళకి మల్టీ డాన్స్, పాశ్చాత్య డాన్స్, మెడిటేషన్ సర్టిఫికేట్లను అతిథులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు డాక్టర్ అరుణ్ సాయి కుమార్ మాట్లాడుతూ 24 ఏళ్ల కిందట నెలకొల్పిన తమ సంస్థ ద్వారా ఏటా ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నా పేరు డాక్టర్ అరుణ్ సాయి కుమార్ పక్కి, కూచిపూడి డాక్టరేట్, సాయినాథ్ కళా సమితి ఇంటర్నేషనల్ డాన్స్ స్కూల్ లాస్ట్ 24 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా మాది సంస్థ నిర్వహింపబడుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా వేసవి సంగీత నృత్య శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్లాస్లో క్లాసికల్ డ్యాన్స్తో పాటు వెస్టర్న్ డ్యాన్స్, క్లాసికల్ మ్యూజిక్, మెడిటేషన్ ఇందులో ప్రత్యేకంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నెల రోజులు నేర్చుకున్న పిల్లలు క్లాసికల్ డ్యాన్స్లో కానీ అదేవిధంగా వెస్టర్న్ డ్యాన్స్లో కానీ సంగీతంలో కానీ ఏ విధంగా నేర్చుకున్నారనే దాని మీద ప్రోగ్రాం ఈరోజు ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం చివరిగా వీరికి 1 మంత్ నేర్చుకున్నటువంటి
మల్టీ డ్యాన్స్ సమ్మర్ కోర్స్ సర్టిఫికెట్, అలాగే వెస్టర్న్ డ్యాన్స్ కోర్స్ సర్టిఫికెట్, మ్యూజిక్ సర్టిఫికెట్ కూడా వీళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో D16 విన్నర్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ప్రముఖ వెంపటి చినసత్యం గారి దగ్గర నేర్చుకున్నటువంటి సీనియర్ నాట్యాచార్యులు లలిత్ కుమార్ గుప్తా గారు, ప్రముఖ నాట్యాచార్యులు వారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు క్లాసికల్ వెస్టర్న్ విభాగంలో. వీరందరినీ ఆశీర్వదించడానికి బీజేపీ స్టేట్ లీడర్ చల్లా మంజులా గారు, అదేవిధంగా సూర్యకళ గారు కూడా, ఉషా హెల్త్ కేర్ సూర్యకళ గారు కూడా విచ్చేశారు. ముఖ్యంగా ఆదర్శ్ రాయల్ విద్యాలయ ప్రిన్సిపల్ గారు వేణు గారు కూడా విచ్చేశారు. వీరందరూ పిల్లల్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వేసవి ముగింపోత్సవాలుగా నిర్వహింపబడుతోంది. సుమారు 40 మంది పిల్లలు ఈరోజు ఈ ప్రదర్శనలు చేస్తున్నారు.